వెల్కమ్ బ్యాక్. మళ్ళీ రీసెంట్గా ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరోసారి నివేదిక అంటే ప్రాథమిక నివేదిక ఒకసారి ఇచ్చింది. మళ్ళీ రిపోర్ట్ ఇచ్చినటువంటి క్రమంలో, పూర్తి నివేదిక ఇచ్చినటువంటి క్రమంలో నాణ్యతా లోపాలు వాటికి సంబంధించి ఉన్నాయి. దానికి పై కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా నిజానిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినటువంటి క్రమంలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఉంది. దీంతో ఒకవైపు సభ, మరోవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్. దీంతో కావాలనే ఇంపార్టెంట్ టైంలో ఈ విధంగా ఒక తప్పుడు నివేదికలు తీసుకొస్తుంది కాంగ్రెస్ కావచ్చు, అటు ఎన్డీఏ కావచ్చు, బీజేపీ కావచ్చు. వీళ్ళిద్దరు కలిసిపోయారు, కుమ్మక్కయ్యే. అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి ప్రాథమిక అంచనా రిపోర్ట్ ఒకసారి వస్తే, ఇప్పుడు రజతోత్సవ సభ జరుగుతున్నటువంటి వేళ మరోసారి లోపాలున్నాయి, నాణ్యతా లోపాలున్నాయి అంటూ తప్పుడు నివేదికలు, ఎటువంటి టెస్ట్లు లేకుండా ప్రాజెక్టు కట్టారు అన్నటువంటి నివేదిక ఇవ్వడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇందులో రాజకీయ కోణమే, రాజకీయ ప్రేరేపితంగానే ఉంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అమ్మా, అందరికీ నమస్కారం. నమస్తే అండి. దత్తాత్రేయ గారు, ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సో అది చూసి పరిశీలించి టెస్ట్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది రాజకీయంగానే ఎందుకు తప్పంటారా? రిపోర్టే తప్పంటారా? రిపోర్ట్ తప్పు అని కాదు, విషయం ఏంటంటే, గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, యజమానులకు. ఏదైతే ఇవాళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి నివేదిక వచ్చిందో, అది ఇంతకుముందు గతంలో ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికను కాపీ పేస్ట్ చేసి పెట్టారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తన యొక్క 25 సంవత్సరాల రజతోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మళ్ళొక్కసారి ప్రజల్లోకి ఒక మా మీద చెడు ప్రభావాన్ని చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదే రోజు నివేదికను మళ్ళీ ప్రకటించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇందులో తెలవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి 3 బ్యారేజీలు, ప్రధానమైనటువంటి బ్యారేజీల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మేడిగడ్డ వద్ద జరిగినటువంటివి 19వ పియర్స్ వద్ద, 20వ పియర్స్ వద్ద వచ్చినటువంటి ఆ పగుళ్లకు సంబంధించినటువంటి డెప్త్ లో కొంత నష్టం జరిగింది. దాన్ని ఎట్లా పూడ్చుతారు అనేటువంటి అంశం మీద దాదాపుగా 16 నెలలుగా దీన్ని కాలయాపన చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూడ్చి నెక్స్ట్ రాబోయేటువంటి కాలానికి సంబంధించినటువంటి నీటిని నిల్వ చేయాల్సినటువంటి ప్రభుత్వం దాన్ని కాలయాపన చేస్తూ ప్రాజెక్టు నివేదిక పేరు మీద ఇవాళ సమయాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తుంది. ఒకటి, ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, దాదాపుగా దీంట్లో 20 ఎత్తిపోతల ప్రాజెక్టులు ఉన్నాయి, 20 ఎత్తిపోసేటువంటి పంపులు ఉన్నాయి. ప్రముఖంగా అన్నపూర్ణ పంప్ హౌస్ ఒకటి, మల్లన్న సాగర్ ఒకటి. ఇవన్నీ కూడా బ్యారేజీల విషయానికి వస్తే 3 ప్రధానమైనటువంటి బ్యారేజీలు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ. మేడిగడ్డ వద్ద జరిగినట్టుగానే మిగతా అన్నారం వద్ద, సుందిల్ల వద్ద కూడా జరిగి ఉండవచ్చు, అలాంటి లోపాలే ఉండవచ్చు. అక్కడ కూడా మనము పూర్తి స్థాయిలో నివేదికలను తీసుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. 48 అంశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం జలవనరుల శాఖ కావచ్చు, జియోలాజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ ప్రాజెక్టులు కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నటువంటి ఇవాళ ఏదైతే ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉందో, వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి పూర్తి పర్మిషన్లతో ఇవాళ నిర్మాణమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ముమ్మాటికి తెలంగాణ ప్రజల యొక్క కలల ప్రాజెక్ట్. అది కష్టాలను తీర్చే ప్రాజెక్టు. కరువు ప్రాంతాలకు సైతం కాళేశ్వరం నీళ్లు పోతున్నటువంటి ప్రాజెక్టు, పరిశ్రమలకు కూడా నీళ్లు ఇస్తున్నటువంటి ప్రాజెక్టు. హైదరాబాద్ మహానగరానికి మల్లన్న సాగర్ ద్వారా 50 టీఎంసీల నీళ్లను మనం తరలించుకుంటా ఉన్నాం, తాగడానికి కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, మిగతా రంగాలకు కావచ్చు. కాబట్టి ఈ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది ప్రారంభమైన నాటి నుంచి దీని మీద మనం ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి, నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నేటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఎవరైనా కూడా మా మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకు దాని విలువేందో తెలుసు, ఏమేమి జరుగుతా ఉంది, ఎంతవరకు దాన్ని మనం ఉపయోగించుకున్నాము, మేడిగడ్డ వద్ద జరిగినటువంటి గోదావరి నీటిని ఎట్లా ఎత్తిపోస్తా ఉన్నాము, అన్నారం వద్ద ఉన్నటువంటి, సుందిల వద్ద ఉన్నటువంటి బ్యారేజీల ద్వారా ఎట్లా నీటిని మనం పైకి తీసుకొని ప్రజలకు సాగులోకి తీసుకొస్తున్నాం. 2113 చెరువులను నింపుకుంటా ఉన్నాము. ఇవాళ సంవత్సర కాలంగా ఒక్క చెరువు అంటే ఒక్క చెరువు కూడా నింపుకోకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఎట్లా ఎండిపోతున్నాయో మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో
కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కోపం ఉంటే దాంతో ప్రత్యక్షంగా పోరాటానికి సిద్ధంగా మనం చెప్తా ఉన్నాం ఇవాళ బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా. కానీ తెలంగాణ ప్రజలకు రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి కుట్రలను మాత్రం ఆపాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ కుట్రలన్నింటినీ బయటపెట్టడం కోసమే రజతోత్సవ సభ అనేటువంటిది అద్భుతంగా నిర్వహించబోతా ఉన్నాం. మా నాయకుడు ఏమేం జరిగింది ఇవాళ కాళేశ్వరం కుట్ర కావచ్చు, కరెంటు కుట్రలు కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి కార్ రేసు ఈ రేసు విషయంలో కావచ్చు, ఇవన్నీ హరీష్ రావు గారి మీద కేసు కావచ్చు, కవితమ్మ గారి మీద కేసు కావచ్చు. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చేటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి కుట్రలే అని తెలంగాణ ప్రజలు. ఒకసారి కైలాష్ నేత గారి వర్షం తీసుకుందాం. కైలాష్ గారు, ఇప్పుడు అంటే ప్రాజెక్ట్లో ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి, కాస్త డ్యామేజ్ అయింది. ఈ క్రమంలో దాన్ని ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని రెక్టిఫై చేసి యథాతథంగా ప్రాజెక్టు సర్వీస్ అనేది నడిపించాల్సినటువంటి క్రమంలో కావాలని అంటే ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోతే కనుక ఇది కాళేశ్వరం వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళకి క్రెడిట్ అంతా పోతుంది. సో ఇది ఇబ్బందే ఉంది, దీంతో నష్టం ఇంకెప్పటికీ వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషనే లేదు అని నిరూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా రాజకీయం చేయడం కోసమే ఇది కరెక్ట్ అయ్యేటువంటి విషయాన్ని కూడా కరెక్షన్ చేయదగ్గ విషయం అయినా కూడా ఇంకా పనికిరాదు అన్న విధంగా ప్రొజెక్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అనేది బీఆర్ఎస్ నేతల ఉద్దేశం. నమస్కారం మేడం. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మా తమ్ముడు, తర్వాత ఆచారానికి, ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారం. నమస్తే మేడం. ఒక ఎంక్వైరీ జరిగినప్పుడు మీరు, మేము లేదా వ్యక్తులుగా మనం బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. కానీ సాంకేతికంగా వారికి ఉన్నటువంటి అనుభవం కానీ, ఎందుకంటే కేంద్ర జలవనరుల సంఘం కానీ, సిడబ్ల్యూసి, అదేవిధంగా భూభౌతిక శాస్త్రవేత్తలు, ఆ తర్వాత వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకుని రిపోర్ట్ ఇస్తారు. ఇవాళ మీరు చెప్తే మేము చెప్తే మనకు రాజకీయం అనుకోవచ్చు. సరే, మీరు ఇవాళ రాజకీయం కోసం ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి ఎన్ని మాటలైనా అనొచ్చు. కానీ అది ఇచ్చినటువంటిది ఎవరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు. అది దేశానికి సంబంధించినటువంటి సంస్థ. మన రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు ఇక్కడికి వచ్చి అక్కడ గ్రౌండ్లో డిపిఆర్లు ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ కట్టమంటే ఎక్కడ కట్టినరు, అక్కడ భూభౌతిక శాస్త్రం సంబంధించినటువంటి పరీక్షలు జరిగినాయా, కట్టొద్దు అని చెప్పినటువంటి దాన్ని కూడా పక్కకు పెట్టి ఆనాటి ఇంజనీర్ అయినటువంటి, ఆనాటి శాస్త్రవేత్త అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు తమ కనుసన్నల్లో నడిపించినది వాస్తవం. రెండోది, కింద ఏదైతే అది అణువు కాదు, అందులో భూకంపాలకు తర్వాత అదేవిధంగా బొగ్గు నిల్వలు ఉన్నటువంటి ప్రాంతంలో కట్టినారు అని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్లో ఉంది. అది మేము తయారు చేసింది కాదు. ఎందుకంటే అప్పుడు వెళ్ళినటువంటి బొగ్గును కూడా తీసుకుపోయి మహారాష్ట్రలో కుమ్మరించిన సంగతి మీకు గుర్తుకు చేస్తా ఉన్నా. రెండో విధం, ఫిల్లర్ను మేము కూడా కొట్టినామా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కూలిపోయింది. ఒకవేళ కనుక నీటిని కనుక పూర్తి స్థాయిలో నింపితే పూర్తిగా డ్యామ్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి వారు ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఆపివేయడం జరిగింది. మీరే శాస్త్రవేత్త అయితే, మీరే ఈనాడు రాష్ట్ర ప్రజలకు రక్షకుడు అయితే డ్యామ్ ఎందుకు కూలిపోయింది? మేమేమైనా గడ్డబారలు పెట్టి కూలగొట్టినామా? మీరు డిపిఆర్లు చక్కదెలేదు, కేంద్రంలో అనుమతులు. కైలాష్ నేత గారు, ప్రాజెక్టు కట్టేటువంటి టైంలో ఆల్మోస్ట్ అంటే ఎన్ని రకాల టెస్ట్లు, ఎన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలో అందరికీ తెలిసిందే. వితౌట్ పర్మిషన్స్ ఇవన్నీ కట్టుంటారా? నేను అదే చెప్తా ఉన్నా. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవాళ మీరు ఆదరబాదరగా చెయ్యాలా, నిజమే ప్రాజెక్టులు కట్టాలంటే సంకల్పం మీరు ముందేసుకున్నారు. కానీ అనువుగాని చోట కట్టిండ్రు అనేదే ఇవాళ జరిగినటువంటి నష్టానికి కారణం కదా. రెండో విషయము, ఏడో పిల్లర్ కింద ఏదైతే మేడిగడ్డ కింద మొత్తం గుంతలు ఉన్నాయి. ఈ గుంతలు కూడా మొత్తం విస్తరించేటువంటి ప్రమాదం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం కంటే మీరు అసలు ఎక్కువ చేసి వాళ్ళు ఏం చెప్పారు? జలవనరుల సంఘం ఎక్కువ వచ్చేటువంటి ఉధృతమైన పరిస్థితి లోపల ఎంత ఉంచాలా, ఎంత చేయకూడదని చెప్పారు. ఎందుకంటే మనం లిఫ్ట్ చేసే స్కీమే కదా, నిల్వతోటి ఉండేది ద్వారా వచ్చేటువంటి కాదు. రెండవది, నీళ్ళు వదిలిన తర్వాత కింద కూడా వాటర్ ఉండాలని చెప్పారు. నిల్వ ఉంటేనే మనం ఎత్తిపోసేటప్పుడు కిందికి నీళ్ళు వదిలేటప్పుడు ఈ డ్యామ్కు డ్యామేజ్ కాదు అనేటువంటి అనేక అంశాలు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాతనే ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 4 ఓట్లు రావాలి అంటే ముసలి కన్నీరు కార్చాలా? చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం లేదు. రెండో విషయం ఏమండి, ఎన్డీఏ కాంగ్రెస్ ఒకటా? ఎవరండి? మహబూబ్నగర్ ఎన్నికల్లో మీరు ఉన్నటువంటి టీఆర్ఎస్కు సహకరించి పోటీ చేయకుండా దయచేసి బీజేపీ వాళ్ళు సహకరించారు. అక్కడ దానికి ప్రతిఫలంగానే మొన్న జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు వారికి సహకరించారు. నేను ఎందుకు చెప్తా, ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడుతారు కాబట్టి. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పిండ్రు. రైతు చట్టాలకు అనుకూలంగా మీరు దేశంలో వాళ్ళకు ఓటేసిండ్రు, జిఎస్టీకి ఓటేసిండ్రు, రోడ్ల రద్దు విషయంలో కూడా వాళ్ళకి అనుకూలంగా చేసిండ్రు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో చేసిరండి. మేము రాష్ట్రపతి అభ్యర్థిని ఎవరిని పెట్టినామంటే జగజీవన్ రావు కూతుర్ని పెడితే తెలంగాణకు అనుకూలంగా పనిచేసిన ఆ తల్లిని ఓడించినటువంటి ద్రోహులు ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
చేసినటువంటి దొంగతనం బయటపడింది. అధిక వడ్డీలకు తీసుకొచ్చి కమిషన్ల కొరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసి తెలంగాణకు శనేశ్వరంగా తయారైంది. కాబట్టి కేంద్రం ఉన్నటువంటి సంఘం ఏదైతే వచ్చిందో మీ యొక్క దొంగతనం బయటపడింది. రెండో విషయం, బీఆర్ఎస్ అనేది ఒకటే అడుగుతుంది, మునిగిపోయే నావ. కాబట్టి మీరు రైతోత్సవాలు చేసుకుంటారా లేకపోతే స్వర్ణోత్సవాలు చేసుకోండి, అది ప్రజాస్వామ్యంలో ఎవరొద్దనేది కాదు. తెలంగాణలో మీ దుకాణం కైలాస్ గారు అండ్ దత్తాత్రేయ గారు మీరు నోట్ చేసుకోండి, మీ టైం ఇప్పుడు ఖచ్చితంగా పూర్తిగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అండ్ దిలీప్ గారు, నమస్తే అండి. బీఆర్ఎస్ ని ఇక్కడ అంటే బీఆర్ఎస్ చేసినది ఏవైనా కూడా తప్పులు, ఇంకా బీఆర్ఎస్ ఉండకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ రిపోర్ట్స్ రావడం కావచ్చు. ఓవరాల్గా రెండు జాతీయ పార్టీలు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని ఇక ఉండకుండా చేసిన తర్వాతే మిగతా పనులు పెట్టుకుందామన్న విధంగా మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు అందరికీ నమస్కారం. మీరు చర్చ పెట్టినరు, ఇంత అమాయకంగా మీరు ప్రశ్నలు అడిగితే ఏ విధంగా మేము సమాధానం చెప్పాలనో మాకు అర్థం కావట్లేదు. డిజైన్లు లేకుండానే, పర్మిషన్లు లేకుండానే, అనుమతులు లేకుండానే, పరీక్షలు జరపకుండానే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని అడుగుతా ఉన్నారు. అవే కదా ఎన్డీఎస్ రిపోర్ట్లో వచ్చినాయి, అవే రిపోర్ట్లో పెట్టిన మేడం. వీళ్ళు కేవలము హైపవర్ కమిటీ అని ఒకటి పెట్టుకొని 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోటి కమిటీకి డిజైన్ కేంద్ర జల సంఘానికి సిడబ్ల్యూసికి డిజైన్లు పంపించారు. డిజైన్ల పరిశీలన పూర్తి కాలేదు, డిజైన్లకు అనుమతులు రాలేదు, వీళ్ళు పనులు ప్రారంభించారు. వాళ్ళకి డిపిఆర్లో చెప్పిన ప్రాంతాన్ని మార్చి కిందికి దిగువకు మార్చి అక్కడ నీటి నిల్వను పెంచి, అంటే డిపిఆర్లో ఏదైతే కేంద్రానికి సబ్మిట్ చేసినారో రిపోర్ట్లో అంశాలు, ఆ అంశాలన్నింటినీ పక్కదారి పట్టించి వీళ్ళు చేసిన ఈ పని వల్ల, ఈ మూర్ఖపు పని వల్ల ఈరోజు తెలంగాణ సమాజం దానికి బాధ్యతగా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారని అంటే, బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ప్రారంభమైంది కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది. బాధ్యులు ఎవరండి? దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా కర్త కర్మ క్రియ మొత్తం నేనే, దీనికి ఆద్యుని నేనే అని చెప్పిండు కదా కేసీఆర్ గారు. బాధ్యత ఇప్పుడు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఈరోజు జరుగుతున్న ఈ తతంగం అంతా తూతు మంత్రంగా పోతా ఉంది. కానీ నిర్దిష్టంగా చర్యల కోసము ఈ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ పైన తీసుకోవడానికి సిద్ధంగా లేదనేది మనకు తేటతెల్లం అవుతా ఉంది. అంతకంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ కమిటీ వేస్తే 32 మంది అధికారులను బాధ్యులను చేసి రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ఒక్క అధికారి మీద కూడా చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. చేష్టలుడికి చూస్తూ ఉంది. ఎందుకంటే లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, వీరికి కూడా కమిషన్లు ముట్టినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ రిక్విజిషన్ తోనే వాళ్ళు పరిశీలించి వీళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో చాలా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ అంశాల వారీగా పాయింట్ టు పాయింట్ వాళ్ళు ఈ రోజు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఇంతకుముందు మధ్యంతర నివేదికలో చెప్పిన దానికి అనుకూలంగా ఇంకా వాళ్ళు చేసిన పరిశీలన ద్వారా ఏమేం జరిగినాయి, నాట్ ఓన్లీ మేడిగడ్డ, ఇప్పుడు సుందిల్లా అన్నారంలో కూడా కొన్ని 34, 35, 36 గేట్లల్లో 43, 44, 45 గేట్లల్లో బుంగలు ఏర్పడుతున్నాయి. ఆ బుంగల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రాబోయే రోజుల్లో ఇంకా దారుణాలు చూడాల్సి వస్తుంది ఈ ప్రాజెక్టు లోపల అని చెప్పి, నాట్ ఓన్లీ మేడిగడ్డ ప్రాజెక్టు, మీరు కట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు, సుందిల్లా ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు వెక్కిరిస్తున్న ఈ రోజు తెలంగాణ సమాజాన్ని. మీ డిజైన్లు, మీ ఇంజనీరింగు అంతా గంగలో పోసిన, అదేంటి గోదావరిలో పోసిన చందంగా మారిపోయింది. తెలంగాణ సమాజం యొక్క చెమట మొత్తం దాంట్లో దారపోసినరు. ఆ డబ్బులన్నీ తీసుకొని పోయి వీళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తి పడి మీరు ఆలోచన చేసిర్రా? మనం చూసినాము, హరీష్ రావు గారు 2 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతా ఉండే. ఈరోజు 1,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినాము, రికార్డు, వరల్డ్ రికార్డు 1,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని మేము ఈరోజు కాళేశ్వరంలో ఉపయోగించినాం. ఏమి అసలు 7 రోజులు 28 రోజులు అని కాంక్రీట్కి ఒక టెస్టింగ్ టైం ఉంటుంది. 7 రోజుల దాకా ఆగలేదు, 28 రోజుల దాకా ఆగలేదు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ఆ ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకోవడం కోసము ఏ నిబంధనలు పాటించకుండా, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించలేదు, కనీసము ప్రాథమికంగా కూడా నిబంధనలు పాటించకుండా కట్టిన చందంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. కాబట్టి ఈరోజు ఇంత దుర్దశకు వచ్చింది. కనుక మీరు ఎంత బుకాయించడం కోసం ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ పార్టీ దీంట్లో పూర్తి బాధ్యత వహించాల్సిందే. బీఆర్ఎస్ పార్టీకి పూర్తి బాధ్యత ఉంది. మీరు కమిషన్లకు కక్కుర్తిపడి మాత్రమే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయారు. కానీ ఇలాంటి ప్రాథమికంగా నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలన్నీ తుంగలో దొక్కిరు.
దానికి ఒత్తాసు పలుకుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ ఒకటి అయిందని మా మీద ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నారు? నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరెవరి దగ్గర కలిసిర్రు? మీరు ఊకే కబుర్లు చెప్పకండి. కబుర్లు చెప్పి కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లినాయి. తెలంగాణలో మీకు స్థానమే లేదు, మీకు అర్హత కూడా లేదు. కనీసం ఎందుకు ఇంత దుర్మార్గంగా రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇస్తే దాని మీద చర్యలు శూన్యం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే దాని మీద చర్యలు శూన్యం. ఎవరి మీద ఏం చర్యలు తీసుకున్నారు? నాట్ ఓన్లీ కాళేశ్వరం, ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జరిగిన ప్రతి అంశం పైన అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు జరిగినాయని అందరికీ తెలుసు. ఏం చర్యలు తీసుకుంటున్నారు 2 సంవత్సరాల నుంచి? ఏం తీసుకుంటలేరు, మాకు తెలిసిపోయింది. దత్తాత్రేయ గారు, మీ హయాంలో కట్టారు, మీ హయాంలోనే డ్యామేజ్ ఉంది, సో బాధ్యత తీసుకోవాల్సింది మీరే కదా, అది తప్ప కాదా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దానికి మిత్రులు దిలీప్ గారు చెప్పిన దానికి నేను ఏమంటున్నానంటే, ప్రాజెక్టులు కట్టడం ఎవరి హాయంలో జరిగింది, కూలడం అనేటువంటి దాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. అది కూలలేదండి, కుంగింది. ఇక్కడ జరిగింది అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం ఒక్క మేడిగడ్డ మాత్రమే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతాకు ఆపాదించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ నాయకులు, అవగాహన లేకుండా. కాంగ్రెస్ నాయకులకైతే పూర్తి స్థాయిలో అవగాహన లేదు. బీజేపీ నాయకులు, పర్మిషన్ ఇచ్చినటువంటి బీజేపీ నాయకులే దయ్యాలు వేదాలు వలించినట్టుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం మొత్తం నవ్వుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇవాళ బ్యారేజ్లు ఎన్ని బ్యారేజ్లు ఉన్నాయండి? దాంట్లో 15 బ్యారేజ్లు ఉన్నాయి, 21 రిజర్వాయర్లు ఉన్నాయి, దాదాపుగా 203 కిలోమీటర్ల టన్నెల్స్ ఉన్నాయి, 15 కిలోమీటర్ల గ్రావిటీలు ఉన్నాయి. ఇవన్నీ అంశాలను పూర్తిగా మర్చిపోయి 7 లింకులు ఉన్నాయండి, 7 లింకులు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు లింకుల గురించి వివరాలు తెలియకుండా కూలిపోయినటువంటి కేవలం మేడిగడ్డ దగ్గర 19వ 20వ పియర్స్ మధ్య వచ్చినటువంటి పగుళ్ళు మాత్రమే. ఆ పగుళ్ళని 16 నెలల కాలంగా వేచి చూస్తూ అది పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యే విధంగా కాలయాపన చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏం సమాధానం చెప్పాలో మీరే ఆలోచించండి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతల అన్నారంకు పోతుంది, తర్వాత 2వ లింక్ నుంచి అన్నారం నుంచి సుందీలకు పోతుంది, సుందీల నుంచి మల్లన సాగర్కి పోతుంది, మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మకు పోతుంది. ఈ ప్రాజెక్టు మీద పూర్తి అవగాహన నుండి మాట్లాడితే బాగుంటుంది. పర్మిషన్లు ఎవరికి ఇచ్చిండ్రండి వీటన్నిటికీ? ఇంకోటి అండి, తెలంగాణ రాష్ట్రానికి భౌగోళికంగా ఉన్నటువంటి అవరోధాల గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడే పరిస్థితి. తెలంగాణ ప్రాంతం అనేటువంటిది అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉండడం, ఆ ప్రాంతం నుంచి నదులు పుట్టినప్పటికీ గోదావరి నది తెలంగాణ ప్రాంతంలోనే ప్రవహించే ప్రయత్నం మొదటిసారిగా మహారాష్ట్ర నుంచి వచ్చి మన దగ్గర చేరినప్పటికీ కూడా మన దగ్గర విశాలమైనటువంటి ప్రాంతాలు అందుబాటులో లేకపోవడం వల్ల మేడిగడ్డ వరకు పోవాల్సి వచ్చింది. మేడిగడ్డ వద్ద విశాలమైన ప్రాంతం దొరకడం, అక్కడ మనం దాదాపుగా 80 గేట్లతో కూడినటువంటి కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించుకున్నాం. ఈ ఒక కేవలం మేడిగడ్డ మాత్రమే పూర్తి స్థాయి కాళేశ్వరం అనుకుంటే పొరపాటు. గతంలో నిర్మాణమైనటువంటి శ్రీపాద ఇల్లంపల్లి కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నింటినీ అనుసంధానం చేసుకుంటూ నీటిని ఎత్తిపోస్తూ ప్రతిరోజుకు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి ఇది. దీనికి పర్మిషన్లు ఇచ్చిండ్రు, లేకపోతే మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మీ కాలంలో జరిగిందని చెప్పేసి మమ్మల్ని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి CWC అనేటువంటిది, ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ అనేటువంటిది ఈ ప్రాజెక్టు పూర్తి అనుమతులు ఇచ్చేటప్పుడు, మరి ఇంకో విషయం మాట్లాడుతా ఉన్నాను మేడం, కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక తెలంగాణ రాష్ట్రానికి బృహత్కరమైనటువంటి ప్రాజెక్టుని కట్టాలని ప్రణాళికలు తీసుకుపోయినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి CWC కావచ్చు, మిగతా వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, జియాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు కావచ్చు, గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, ఇవన్నీ కూడా చేతులు ముట్టుకొని కూర్చున్నాయా? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఒక పియర్ కూలిపోవడం వల్ల, లేకపోతే కుంగడం వల్ల మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా. అంటే పూర్తి స్థాయిలో పర్మిషన్స్ రాకుండానే, అంటే ఏవైతే టెస్టులు జరగాలో జరగకుండానే మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ టైమ్ ఆఫ్ లిమిట్ ప్రకారం త్వరగా కంప్లీట్ చేద్దామన్న ఉద్దేశంతో చేయడం వల్ల ఇలా జరిగింది అని అంటున్నారు. చెప్పండి, ఇవాళ సాయిల్ టెస్ట్ చేయకుండా ఏ ప్రాజెక్టు కూడా కేంద్రం పర్మిషన్ ఇస్తుందా? ఒకవేళ ఇచ్చింది అంటే దాని బాధ్యత ఎవరు? సాయిల్ టెస్ట్ చేయకుండా పర్మిషన్ ఇచ్చిందా బీజేపీ? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సాయిల్ టెస్ట్ చేయకుండానే ఇవాళ ఈ నీటికి సంబంధించినటువంటి విషయాలలో సాయిల్ టెస్ట్ చేయకుండా, ఆ గ్రావిటీ టెస్ట్ చేయకుండా, నేను ఒక అంశం చెప్తా, ఒకటే అంశం చెప్తా మీకు. సబ్మిషన్ అవన్నీ పొందుపరిచారు. ఇప్పుడు నివేదిక లోపల ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లోపల అవన్నీ పొందుపరిచారు. మీరు చెప్పిన డిపిఆర్ సమర్పించింది ఒకటి, మీరు ఎంపిక చేసిన ప్రాంతం ఒకటి, మార్చి కట్టినరు. డే టు డే మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టులో డే టు డే మానిటరింగ్ కేంద్ర ప్రభుత్వం ఉండదు. మీరు చెప్పింది, మీరు ఇచ్చిన నివేదికల ఆధారంగానే పర్మిషన్లు కానీ ఇంకేం కానీ వస్తాయి.
మీరు ఇష్టం వచ్చినట్టు ఒకటి చెప్పి ఒకటి చేసి అదే చెప్పారు కదా. మీరు నిల్వ సామర్థ్యం ఒకటి చెప్పారు, నిల్వ సామర్థ్యం పెంచిండ్రు, ప్రాంతం మార్చిండ్రు, ఏరియా మార్చిండ్రు, పరీక్షలు జరపలేదు, నాణ్యత చేయలేదు. ఏది చేయకుండా మీరు దత్తాత్రేయ గారు మీరు చెప్పాలనుకున్న కన్క్లూడింగ్ రండి. ఎంతసేపు చెప్తారు మేడం? ఇదే కదా కూలింది కదా, ఎంత చెప్పినా కూలింది కదా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడిఎట్టి వద్ద కట్టాలంటే మహారాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే మీరు ఎత్తైన ప్రాంతంలో కడతారు, రేపొద్దున ఆ ప్రాజెక్టు కూలిపోతే ఒకవేళ ప్రమాదం వరద నీటి వల్ల ప్రాజెక్టు నీటి నిల్వ వల్ల ప్రాజెక్టు డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి 151 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉండేది తుమ్మిడిఎట్టి వద్ద కడుతుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మనం మేడిగడ్డ వద్ద కట్టుకున్నాం కాబట్టి 195 టీఎంసీల నీటి నిల్వ చేసుకుంటున్నాం. దాదాపుగా 2133 చెరువులను నింపుకుంటున్నాం. దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఇవన్నీ ఇంతకుముందు చెప్పినటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, మల్లన సాగర్, కొండపోచమ్మ, రంగనాయక ఈ ప్రాజెక్టులన్నీ వచ్చేవి కావు. అవగాహన లేకుండా మాట్లాడే బీజేపీ నాయకులు. కైలాష్ గారు ఒకసారి వర్షను. కైలాష్ గారు ఇప్పటి వరకు అంటే నివేదిక వచ్చేటువంటి విషయంలో కూడా అంటే టైం మీరు ఎప్పుడు రిలీజ్ చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా చూస్తే ఈ మధ్య అంటే ఇంకా పరిశీలించాల్సి ఉంది, ఇంకా నివేదిక రావడానికి టైం ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు నివేదిక ఇంపార్టెంట్ కావాలి అని మీరు రెక్విజిషన్ పెట్టి తెప్పించి ఆ రోజుకు సాయంత్రమే రిలీజ్ చేయించి, ఎందుకంటే రజతోత్సవ సభ ఉంది కాబట్టి ఆ దృష్టి అంతా ఇటు మళ్లించడం కోసం ఇది మీరు చేసినటువంటి అటెంప్ట్. మేడం ఇప్పుడు ఆ కమిటీ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గతంలోనే ప్రైమరీ స్టేజ్లో వచ్చినాయి. తర్వాత దానికి అనుబంధంగా ఇప్పుడు దిలీప్ అన్న చెప్పినట్టుగా పూర్తి వివరాలు బయటకు వచ్చినాయి. దాంట్లో ఇప్పుడు మీరు దొంగతనమే చేయకపోతే, దోపిడే చేయకపోతే, మీ డిజైన్లో లోపమే లేకపోతే, మీరు ఇచ్చినటువంటి డిజైన్ ఒకటి, కట్టిన ప్లేస్ ఒకటి, ఇవన్నీ తప్పులు లేకపోతే మీకెందుకండి? అది ప్రజలు చూసుకుంటారు కదా, ప్రజలు నిర్ణయిస్తారు కదా. మీరు అంటే మీకు స్వర్ణోత్సవాల దాకా మేము వెయిట్ చేయాలన్నా? అంటే మీరు స్వర్ణోత్సవాలు చేసుకుంటే మేము చేయాలి. ఇప్పుడు రైతోత్సవాలు అయినాయి, స్వర్ణోత్సవాల దాకా వెయిట్ చేయాలి. అందువల్ల ఏదైతే సోదరుడు ఇందాక చెప్పిండే తుమ్మిడిహట్టి దగ్గర మనకు కావాల్సింది 2 టీఎంసీలు డైలీ. రెండో విషయం ఏంటంటే కేంద్ర జల సంఘం ఏం చెప్పిందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 160 రోజులు నీటి లభ్యత ఉంటుందని చెప్పింది. దాన్ని నువ్వు కట్టకుండా కమిషన్ల కోసం జేబులు నింపుకొని ఇలా రైతోత్సవాలు చేస్తావు, స్వర్ణోత్సవాలు చేస్తావు, విమానాలు కొనుక్కుంటావు, 1200 కోట్లు ఉంటాయి. యాడ్ నుంచి వచ్చిన ఎవరి సొమ్ము ఎవరి రక్తం? ఇది తెలంగాణను మొత్తం దోపిడీ చేసి దొంగల ముఠ ఇవాళ మాకు అవగాహన లేదని మాట్లాడుతూ ఉన్నారు. శ్రీశైలం ఎవరు కట్టిరు? నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు? పాలమూరు ప్రాజెక్టు ఎవరు కట్టిరు? కల్వకుర్తి, నిట్టపాడు, కోయిల్ సాగర్ ఎవరు కట్టిరు? శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు? మిడ్మానేర్ ఎవరు కట్టిరు? మీరు కట్టిరా? మీ తాత కట్టినా? మీ పార్టీ రాకముందుకే కట్టినాం కదా కాంగ్రెస్ పార్టీని నిందించడానికి మీ దగ్గర ఏం లేక ఇవాళ మొగని కొట్టి మోసాలకు ఎక్కి జనం మధ్య ఇలా మీరు పల్సన్ అవుతుర్రు. మీరంతా దోపిడి దొంగల ముఠ. లిక్కర్ కేసులో పోయింది. రేపు ఏదైతే మీ ఈ కార్ రేస్ లో మీ అన్న జైలుకు పోతా ఉన్నాడు. తర్వాత హరీష్ రావు కూడా ఈ కుంభకోణంలో బయటకు వస్తాడు. పెద్ద మనిషి ఏమో అసెంబ్లీకి రాకుండా పెద్ద మాటలు చెప్తారట. ఇక బయటకు వచ్చేట ఏం చెప్తారు? అసెంబ్లీకి రమ్మన్నాం కదా. అసెంబ్లీ అనేది దేవాలయం. ప్రజల సమస్యలను అడ్రస్ చేయమని చెప్పినాం. పామౌతులో వండుకొని మేము పెద్ద మాటలు చెప్పుడు కాదు. ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి ఏదో చెప్తా అంటున్నావు. ప్రజలు ఏం కోరుకున్నారు? ప్రతిపక్షం ఇచ్చింది నీకు అవకాశం. రా, నీ తప్పుందో నా తప్పుందో చర్చిద్దాం. కానీ వాళ్ళ జన్మడానికి మొత్తం పూర్తి బాధ్యత 100% ఒక్క నిమిషం దత్తు. ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనేది మీరు డిజైన్ చేసినవే. మీరు శాస్త్రవేత్తలుగా ఆ రోజు అవతరించిండ్రు. ఎవరి మాట వినలేదు. మీకు తెలుసా అధికారులు ఏం చెప్పిండ్రు? ఆ రోజు సార్ ఏం చెప్తా చేసినాం సార్ అన్నారు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి. ఒకవేళ వినకపోతే వాళ్ళ నీచం కోత ఆడేస్తారు. కాబట్టి జీవుజులు అని చెప్పేసి ఆ రోజు చెప్పిండ్రు. ఇవాళ సాయిల్ టెస్టులు జరగలేదు. అడవికి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కింద బొగ్గు ఉందని ఏదైతే చెప్పిండ్రో అవన్నీ తీసుకుపోయి మీరు సీక్రెట్ గా పారబోసి వచ్చిండ్రు తప్ప ఇంకా మీరు జరగకుండానే రాత్రి నిర్మాణాలు చేయాలా, గొప్ప పేరు రావాలన్నా. అది కూలేశ్వరం ఎందుకైంది? మీ యొక్క క్షణికమైనటువంటి నిర్ణయం వల్ల తొందరగా పూర్తి చేయాలా, గొప్ప పేరు రావాలి. గొప్ప పేరు రావాలంటే మీరు ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త ఆయకట్టు వచ్చిందా అండి? నేను దత్తగారిని అడుగుతున్నా. 1,52,00,000 టన్నుల ఇవాళ ఎందుకు ఉత్పత్తి జరిగింది? మీ యొక్క కాళేశ్వరం లేకుండానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మాత్రమే సురక్షితమైనవి. మీవి కట్టినవి కూలిపోతా ఉన్నాయి. కూలిపోతలకు పూర్తి కారణం మీ యొక్క కమిషన్ల కకృతి. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రని బయటికి వేసినందుకే మీరు ప్రజల మధ్యకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ అటువంటి ముసుకేసుకొని ప్రజలకు దోపిడీ చేయడానికి ఎన్నుకున్న పథకమే కాళేశ్వరం. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా కనీసం ఆ తప్పులు అంగీకరించే పరిస్థితిలో ఉండదు. ఎట్టి పరిస్థితిలో ఉండదు. కానీ వాళ్ళు ఏమంటారంటే
నిపుణులు ఇచ్చిన నివేదికలను కూడా అవగాహన రాహిత్యం అని మాట్లాడతారు. వీళ్ళకంత అవగాహన ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం మనము. ఆ నిపుణులు ఇచ్చిండ్రు, ఆ రిపోర్ట్లో చెప్పిన అంశాలను తప్ప నేను ఇంకొక కొత్త అంశం చెప్పలేదు, నాకు అవగాహన రాహిత్యం లేదని అంటారు. కేటీఆర్ గారు ఏమంటారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు అది ఎన్డీఏ రిపోర్ట్ అంటాడు. మేము ఎన్డీఏ రిపోర్ట్ ఇస్తే ఏముంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే ఉంది, తలకాయ రాళ్ళు తీసుకొని పలగొట్టుకుంటే ఉంది. ఈడేమన్నా పొడుస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే తుంగలో దొక్కిర్రు, విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టే తుంగలో దొక్కిర్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే మేము లాభపడతామంట. ఏమన్నా మాట్లాడతావు? అవగాహన రాహిత్యం నీకు లేదు దత్తు గారు. అవగాహన రాహిత్యం గురించి మాట్లాడకండి. బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే చెప్తున్నా, వినండి కొంచెం ఓపికతోటి వినండి. నేను ఏం మాట్లాడట్లేదు, నేను 2 అంశాలు చెప్పిన. నేను ఒక్క అంశం కూడా కొత్త అంశం చెప్పలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన అంశాలనే నేను చదివి వినిపించిన. నేను కొత్తగా కవిత్వం రాసి తీసుకొని రాలేదు ఇడికి. కాకపోతే మాకున్న అంశం ఏందనంటే, మాకున్న డిఫర్ ఏమవుతున్నామనంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గొప్ప చెప్తున్నాడు కదా కైలాస్ నేత, విద్యార్థి నాయకుడు, ఆయన గొప్పోడే, మాకు కూడా సంతోషమే, మంచిగా మాట్లాడతాడు. కానీ ఆ ప్రభుత్వంలో ఈ పౌరుషం లేదు, చచ్చిపోయింది. నేత ఈడగా చెప్పాల్సింది పోయి మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి. ఎందుక ఇన్ని రోజులు అయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక్కటంటే ఒక దొంగ దొరికిలేడా అని చెప్పి అడుగుపో పోయి. ఈడెందుకు గొంతు చించుకుంటున్నావు? దీనివల్ల ఏం ఉపయోగం కనిపిస్తలేదా? కాదు కైలాస్ నేత గారు, ఒక్క విషయం చెప్తా వినండి. చాలా గౌరవంగా వ్యవహారం చేస్తున్నా. ఒక్క నిమిషం వినండి. మీరు చెప్పిందంతా నేను విన్నా, దయచేసి నాది కూడా మీరు వినాలి. చిందోని కదా నీకంటే. ఇవాళ దేశం దాటిపోయినటువంటి దొంగలని పట్టుకరమ్మని ఒకసారి మోడీకి చెప్తే బాగుంటది కదా. విదేశాలలో ఉన్నటువంటి అనేక మంది స్వదేశంలో ఉన్న సొమ్మును కొల్లగొట్టినటువంటి వాళ్ళు చాలా మంది దేశం తప్పించుకొని తిరుగుతారు, వాళ్ళని పట్టుకొస్తే బాగుంటది కదా. మసూద్ని ఎందుకు విడుదల చేసినావు సార్ ఆ రోజు? చెప్పాలా? మసూద్ చెప్పాలా? మసూదు చెప్పాలా? ఆ రోజు అప్పచెప్పింది వాజ్పేయి చెప్పాలా? పొట్ట దించుకుంటే ఒక్క నిమిషం, ఈ రోజు జరిగిన దేశంలో ఉంది. మరి దానికి ఎవరు బాధ్యులు అంటావు? దాన్ని ఎవరికి ఆపాదించదలుచుకున్నావు? ఆ రోజు మసూద్ ఆపాదించింది మీరు కదా. మీ నుంచి మేము నేర్చుకునేది ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ ఏమంటున్నా చెప్పిన మీరు చెప్పాల్సింది మా మీద అక్కసు వెళ్ళగట్ట కక్కాలనుకున్నారు, కక్కినరు. మాకేం అభ్యంతరాలు లేవు. దేశం చూస్తుంది కైలాస్ నేత గారు. నేను చెప్తున్న అంశం ఏందనంటే, దేశం గమనిస్తా ఉంది, దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు కదా. మసూద్ గారి కా నుంచి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వరకు మీ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ వరకు ప్రజలు గమనిస్తున్నారు. తీసుకున్న చర్యలు ఏంటివో మాకు తెలుసు. కబుర్లు చెప్పకండి. మీరు రాగానే 100% వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. నివేదిక ఎవరైతే వినండి. నేనేమంటున్నా అంటే 32 మంది ఇంజనీర్లు దొంగలు అని చెప్పారు. వాళ్ళు డైరెక్ట్ దోపిడీ చేసిండ్రు అని చెప్పారు. ఆ దొంగలను పెట్టుకొని పాలన కొనసాగిస్తున్నారు. మీకు దమ్ము లేదా? కనీసం 32 మంది ఇంజనీర్ల పైన, బాధ్యత కలిగిన ఇంజనీర్ల పైన చర్యలు తీసుకునే దమ్ము లేదు. ఇంకా ఏందో రిపోర్ట్ వస్తుందని చెప్పి మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. ఇంకేం రిపోర్ట్ కావాలండి? విజిలెన్స్ రిపోర్ట్ సరిపోదా? మీరు చర్యలు తీసుకోవడానికి అధికారుల పైన ఎందుకు తీసుకుంటలేరు? మళ్ళీ మాకేం శుద్ధులు చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడో మసూద్ గారి దగ్గరికి పోతా ఉన్నారు. ఎందుకు మీరు తెలంగాణలో ఏం చేస్తున్నారు చూస్తా ఉన్నారంటే దాని గురించి చెప్పకుండా ఏదో చెప్తా ఉన్నారు. కైలాష్ గారు, విజిలెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ ఒకసారి వచ్చింది కదా. 30కి పైగా అధికారుల్ని బాధ్యులు అని చెప్పినప్పుడు వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేది క్వశ్చన్. 100% విజిలెన్స్ కమిషన్ అనేది ఫైనల్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనము కమిషన్ ఇచ్చినాం. ఒక కమిషన్ ఇచ్చినాం. ఆ కమిషన్ అనేది అది మీరు మేము మాట్లాడుకునే విషయం కాదు. ఎందుకంటే కమిషన్ అనేది పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇంజనీర్లు, టెక్నికల్ టీము, తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి అంశాల మీద కూడుకున్న వాటిని క్రోడీకరించి ఇక్కడ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, దానికి అధికారుల బాధ్యత ఉన్నదా, ప్రభుత్వం బాధ్యత ఉన్నదా, ఎవరి నిర్లక్ష్యం ఉన్నది, దీంట్లో లోపాలు ఏంటివి, ఎందుకు చేసిండ్రు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా
నివేదిక ఇయ్యమని కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఏం చెప్పారు కైలాష్ నేత గారు? 3 నెలల్లో నివేదిక కంప్లీట్ చేయాలన్నారు. విచారణ 3 నెలల్లో కంప్లీట్ చేయమని చెప్పారు. ఎందుకు 15 నెలలు అవుతుంది? వారి యొక్క ఒక్క నిమిషం అండి, దిలీప్ గారు, మీరు ఇక్కడ ఈ రాష్ట్రానికి వచ్చేమో వాళ్ళ నానాడు పొగిడిపోయారు, కేంద్రంలో పోయే ప్రెస్ మీట్ పెట్టిర్రు, ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దాడుకొని ఒకరినొకరు బిల్లులకు మద్దతు ఇచ్చుకొని ఆ తర్వాత అనేకమైనటువంటి విషయాల లోపల మీకు వాళ్ళు సహకరించరు. తోడు దొంగల ముఠ బీజేపీ బీఆర్ఎస్ తప్ప మేము కాదండి. మేము ఆకాశం భూమి ఎన్నడూ కలవదండి. ఆకాశం ఆకాశమే, భూమి భూమి. కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసే సమస్య లేదు. రాజకీయంగా 100 దేశానికి విపత్కరమైన సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్ గా దేశం వైపు నిలబడతాం. కానీ మేము ఇవాళ ఒకటే అంటున్నామండి, నివేదికలో వచ్చినటువంటి అంశాలని పూర్తి స్థాయిలో వారు ఇచ్చినటువంటి ఏదైతే అంశాలని ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో ఎవరైతే అధికారులు లేదు కాదు టైం బాండ్ ఏం లేదా? ఇప్పుడు జోష్నా మేడం, ఇవాళ విజిలెన్స్ అధికారుల నివేదికలో 30 మంది అధికారులను వీళ్ళు అందరూ కూడా తప్పు చేశారు, ఈ ప్రాజెక్టు నిర్మాణమే తప్పు అని అంటా ఉన్నారు కదా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజిలెన్స్ అధికారులకు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది కదా కేంద్రంలో. ఆ విజిలెన్స్ అధికారులు ఎవరైతే పేర్లు ప్రకటించారో వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పండి నిజంగానే తప్పు జరిగి ఉంటే. అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులయా బాబు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాబు. నువ్వు చెప్పాల్సింది పూర్తి కాకుండా మీరు మధ్యలో కాదు, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పైన అని చెప్తా ఉన్నా. మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు చర్యలు తీసుకోవడానికి. ఒకసారి మధ్యలో అడ్డం పడుతుంటారు మాట్లాడి. అరే మీరు ఏదంటే అది మాట్లాడుకుంటా పోతారా? అడ్డం పడకపోతే ఏం చేస్తారు? మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు అని చెప్తా ఉన్నా. మీరేనా చెప్పండి మేడం కనీసము. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మేడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక ఉమ్మడి ప్రాజెక్టు. దానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎల్ఐడిటి అనేటువంటి సంస్థ నిర్మాణం చేసింది. ఆ సంస్థని గతంలో ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఉరిదీయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఆర్థిక నేరగాలుగా శిక్షలు వేయాలా అన్నారు. ఇవాళ వాళ్ళకే ఏదైతే మెట్రో యొక్క 2 లైన్ల యొక్క పర్మిషన్లు వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళతోనే పనులు చేసుకుంటున్నారు. గతంలో మెగా కృష్ణారెడ్డి కన్స్ట్రక్షన్ విషయంలో ఈ విషయం మాట్లాడి తర్వాత వాళ్ళ సొంత కోయిల్ సాగర్ లో కొడంగల్లో కడుతున్నటువంటి ప్రాజెక్టు పైన కూడా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. నేను చెప్పేది ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేంత ఈజీగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడేంత ఈజీగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలేరు, చేయలేరు. నిజంగానే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి దమ్ము ధైర్యమే ఉంటే ఇవాళ ఎల్ఎన్టీ పైన చర్యలు తీసుకోమని చెప్పండి. నిజంగానే మా నాయకుడు, ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి అధికారులను పురమాయిస్తాడు, ఆదేశాలు జారీ చేస్తాడు, చర్యలు తీసుకునేది ఇంజనీర్లే, కన్స్ట్రక్షన్ చేసేది ఇంజనీర్లే, దాని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేది ఇంజనీర్లే. నష్టం జరిగినా మంచి జరిగినా కూడా ఇంజనీర్లతో పాటు ప్రభుత్వానికి పేరు వస్తుంది. ఇవాళ మా ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే కుండబద్దలు కొట్టడిగా బయట పెట్టమని మేమే చెప్తున్నాం కదా. మీరు ఎందుకు అంతగానో అరుస్తా ఉన్నారు నాకు అర్థమైతే లేదు. ఇప్పుడు దత్తాత్రేయ గారు బయట పెట్టండి అంటారు, నివేదిక వస్తే తప్పుడు నివేదిక, ఇది ఇచ్చిన నివేదిక అంటారు. మేడం ఒక నిమిషం, నేనేమంటున్నా దత్తు ఒక్కటే నిమిషం. దత్తు నీ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. రిక్వెస్ట్ ఒకటి, రేపు రైతోత్సవ సభలలో మీరు మొత్తం ఒకటి రాసుకోండి, అంటే గిట్ల ఉండాలని దాని తీర్మానం తీసుకొచ్చి మేము ఆమోదం చేస్తాం. ఏమైనా ఉందా అండి? అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలు అన్ని తప్పుల తడక, మీరు మాత్రమే శాస్త్రజ్ఞులు, మీరు మాత్రమే వ్యవసాయదారులు, మీరు మాత్రమే అన్ని అంటే ఏంటండి ఇది ఆరోపణలు. తెలంగాణ ప్రాంతంలో మేడం, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కైలాష్ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో మేము కోయిల్ సాగర్, భీమా, నెట్టేపాడు పూర్తి చేసామంటా ఉన్నారు. శిలాఫలకాలు ఉత్సవమూర్తులుగా మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా తెలంగాణ ప్రాంతాన్ని నీటి ప్రాంతంగా లేకపోతే కన్నీటి తూర్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాల్లోకి నీళ్లు ప్రవహించే విధంగా చేయలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎడారిగా ఉండేటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా నీళ్లు ప్రవహించినాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తెలుసు కేసీఆర్ చేసిన మేలుందో. మా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెనాక కోరత ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 46,000 ఎకరాలకు ఇవాళ సాగునీరు అందుతా ఉంది. అది కేసీఆర్ ముందు చూపు. ఇవాళ కేసీఆర్ లేకపోతే ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చేది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చి వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టు పూర్తి చేసింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. సొంత పార్టీ, ఇంటి పార్టీ, తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ. దత్తాత్రేయ గారు ఫైనల్ గా మీ వాయిస్ తీసుకుంటాను, చెప్పండి దిలీప్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇంత గొంతు చించుకొని చెప్తా ఉన్నాడు కదా దత్తాత్రేయ గారు, పాలమూరును సస్యశ్యామలం చేసినామని చెప్పి. దత్తాత్రేయ గారు, మీరు చదువుకున్న విద్యార్థులు, నాయకులు, అన్ని అవగాహన ఉన్న వాళ్ళు, లేదంటే కైలాష్ నేత గారు కూడా విద్యార్థులే.
మీరందరూ చదువుకున్న నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి నేను సూటిగా అడుగుతున్నా. 10 సంవత్సరాల లోపల, నేను పాలమూరు బిడ్డను కాబట్టి అడుగుతా ఉన్నా సూటిగా, 10 సంవత్సరాల లోపల పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టు, వచ్చిన అదనపు ఆయకట్టు, 1 ఎకరా, ఏ ప్రాజెక్టు ద్వారా ఆ ఎకరాకు నీరు వచ్చినవో ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. కబుర్లొద్దు, ఒక్క పేరు చెప్పండి. అదనపు నిధులు ఇచ్చి మీరు కంప్లీట్ చేసిన ప్రాజెక్టు ఏది, దాని ద్వారా వచ్చిన ఏ మండలంలో, ఏ గ్రామంలో, ఏ ఎకరాకు నీళ్ళు వచ్చినో చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా. ఏదండి వద్దు, మీ అవగాహన గురించి ఇంకా నాకు పూర్తిగా అవగాహన వచ్చింది. దత్తాత్రేయ గారు వినండి, నా టైము ఇంకా నేను మిమ్మల్ని అడగడం తప్పు చేసిన, మిమ్మల్ని మీరు నిజాయితీగా మాట్లాడతారని అనుకున్నా. ఆర్డిఎస్ ప్రాజెక్ట్ అనేది 50 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టు, ఈయన వచ్చి పూర్తి చేసిన అని చెప్తా ఉన్నాడు. మేము నవ్వాల్సిన కర్మ వచ్చింది. ఇప్పుడు నేనేమంటున్నా మేడం అంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిండు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు వినండి మిత్రమా వినండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభించిండు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన రోజే కర్వేన దగ్గర వచ్చి ఆ రోజు బహిరంగ సభలో కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఈ కర్వేన గట్టు మీద నేను కుర్చేసుకొని కూర్చుంటా, ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయకపోతే 3 సంవత్సరాల లోపల అన్నాడు. ఇప్పటికీ అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, 10 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే ముందు, ఎన్నికల ముందు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పంపు ప్రారంభిస్తున్నా అని చెప్పి కొల్లాపూర్ దగ్గరకు వచ్చి పంపు ప్రారంభించిపోయిండు. అసలుకి నీళ్ళే లేవు, మోటార్లే బిగించలేదు, పంపు ప్రారంభించిపోయిండండి. ఇంత దారుణంగా ఇప్పటికీ 30%, 38%. వినండి మిత్రమా, నేను పాలమూరు ప్రాజెక్టుల గురించి పూర్తి అవగాహన ఉంది కూడా చెప్తున్నా. వినండి ఒక్క నిమిషం. 38% పనులు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయింది పాలమూరు. వినండి మిత్రమా, వినండి. అదే కదా మీ నాయకుడు చేసిన అబ్రగదబ్ర, అదే చెప్తా ఉన్నా. మోటార్లు లేకుండా పంపులు ప్రారంభిస్తారు 38. అరే వినండి మిత్రమా, వినండి నాయక, వినండి. నేను ఒక్క నిమిషం ఆగండి. 38% పనులు మాత్రమే కంప్లీట్ అయినాయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోపల అని చెప్తా ఉన్నాం. ఎక్కడ నుంచి ఏ ఒక్క రిజర్వాయర్, మీరు అక్కడ కొల్లాపూర్ రిజర్వాయర్ చూసుకుంటే, ఏదుల రిజర్వాయర్ చూసుకుంటే, ఒట్టెల రిజర్వాయర్ చెప్పారు కదా. దత్తాత్రేయ గారు అండ్ కలేష్ గారు, మీరు ఖచ్చితంగా పాయింట్ నోట్ చేసుకోండి. దానికి సమాధానం మీరు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఆ టైంలో చెప్పండి. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడితే మీ వర్షన్సే జనాల్లోకి వెళ్ళవు. నేనేమంటున్నా మేడం, కొల్లాపూర్ దగ్గర అంజనగిరి రిజర్వాయర్ అని చెప్పి కట్టిండ్రు, అక్కడ నుంచి ఏదుల రిజర్వాయర్ కట్టిరు, అక్కడ నుంచి ఒట్టెన్ రిజర్వాయర్ కట్టిరు, అక్కడ నుంచి ఉదండపూర్ రిజర్వాయర్, కర్వెన రిజర్వాయర్ కట్టిరు, అక్కడ నుంచి ఉదండపూర్ రిజర్వాయర్ ఇంకా ప్రారంభమే కాలేదు. లక్ష్మీదేవి పెళ్లి దగ్గర టెండర్ డ్రైవ్ ఇవ్వలేదు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మీ కమిషన్ల కాడికి వచ్చినంత వరకు టెండర్ పాస్ చేసి డబ్బులు దండుకున్నారు, ఆ ప్రాజెక్ట్ ఎక్కిరిస్తా ఉంది పాలమూరు ప్రజలు. 1 ఎకరాకు కూడా ఇయ్యలేదు నీళ్లు అదనంగా. వీళ్ళు మేము పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్తా ఉన్నాం. చాలా అవగాహనతో మాట్లాడుతున్నారు అనుకున్నా. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు అంజనగిరి రిజర్వాయర్ అనే అంజనగిరి జలాశయం అనేటువంటిది నార్లాపూర్ వద్ద ప్రారంభించినప్పుడు ఆయకట్టు పొడవు 6,647 కిలోమీటర్ల పరిధి ప్రవహిస్తుందని చెప్పి దాని ఇంటర్నల్ ప్రాజెక్టు నిర్మాణం. అది 7.95 టీఎంసీల నీటి నిల్వ చేసేటువంటి ప్రాజెక్టు ప్రారంభించినాము. అది ప్రారంభం కాలేదని మాట్లాడుతూ ఉన్నాడు. వీరాంజనేయ జలాశయం ఉంది ఏదుల వద్ద, దాన్ని మేమే ప్రారంభించినాము. వెంకటాద్రి జలాశయం ఉంది, మట్టి తీసి పెట్టిర్రయ్యా, చెరువులు కట్టిర్రు, మీ కమిషన్లు దండుకున్నారు, ఒకదానికి కూడా ఒక బొట్టు నీరు రాలేదు. జలాశయం యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి లక్ష్మీదేవి రిజర్వాయర్ మేము ఇగో ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం గురించి అవగాహన ఉంటే, పూర్తి స్థాయిలో మీకు వివరాలు తెలిస్తే ఏ డిబేట్ కైనా మేము చర్చకు సిద్ధం. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మాకు కుడికన్ను లాంటిది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో చూసుకుంటే మనం ఒకటి కాళేశ్వరం కట్టుకున్నాము, ఇక్కడ పాలమూరు ఎత్తిపోతలు కట్టుకోవాలి. ఇది ప్రెస్టేజీ, మా నాయకుడికి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇది. మేము కాదు, మీ జిల్లాకు వెళ్దాం, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగినటువంటి ప్రాంతాలకు వెళ్దాం, ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్టు యొక్క లాభం జరుగుతా ఉంది, దీని యొక్క ఫలాలు అందుతున్నాయో ప్రజలు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ ప్రజలు చర్చిస్తున్నారు కదా. నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభమైందా, ఒక్క పంపంలో ప్రారంభమైందా అడగండి. మనకు టైం అయిపోతుంది, చెప్తున్నాడు కదా, అంత ధైర్యంగా చెప్తున్నాడు కదా, ఏదైనా డిబేట్ కోసం చెప్తా ఉన్నాడు కదా. ఒక్క పంపు ప్రారంభమైందా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు? మీరు చెప్పాలనుకున్నది ఒక లైన్ లో చెప్పండి, మనకు సమయం అయిపోయింది. ప్లీజ్ మేడం, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీకే చెప్పండి. నేను ఏమంటున్నానంటే, వీళ్ళు రైస్తోపాలు చేసుకున్నాం, స్వర్ణోత్సవాలు చేసుకున్న ప్రజాస్వామ్యం లోపల వాళ్ళ యొక్క
వాళ్ళ ఇష్టమే, దాన్ని మనం ఎవరేమో కాదని లేము, సంతోషం. కానీ నేనేమంటున్నంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పాపాలని, దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నిరుద్యోగుల ఆత్మహత్యల కారణం, కూలిపోయిన ప్రాజెక్టుల కారణం, నల్గొండలో SLBC టన్నెల్ పూర్తి చేయలేదు, తప్పు అయిపోయిందని ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్తే మీకు గౌరవం ఉంటది. అసెంబ్లీకి రాలేదు, తప్పు అయిపోయింది, ముక్కు నేలకు రాసేది. మొత్తం అందరూ ఇప్పుడు ఎవరిచ్చిన హామీలు, ఎవరిచ్చిన వాగ్దానాలు వాళ్ళన్నీ నెరవేర్చాల్సిందే. ఆ తర్వాత ఏం చేసినా కూడా మీరు ప్రజల ముందుకు వెళ్లాల్సినటువంటి వాళ్ళే కదా, వాళ్ళే చెప్తారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. దిలీపాచారి గారు, దత్తాత్రేయ గారు, కైలాష్ గారు, టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి కైలాష్ గారు అండ్ దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.